హలో అండి అందరికీ. అందరు బాగున్నారండి? నేను బాగున్నా. చూడండి, ఈరోజు మీకు ఫుల్ వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. మసాలా కర్రీ చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అయితే దానికి కావలసిన పదార్థాలు కానీ అవన్నీ మీకు ముందుగానే చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా వచ్చేసి మన ఛానల్ పేరు నీలిమ వైబ్ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మంచి మంచి వంకాయలు తీసేసుకోండి, చక్కగా ఉండాలండి తాజాగా. గ్యాస్ పైన పెనం పెట్టుకొని పల్లీలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, తెల్ల నువ్వులు, ధనియాలు, తాలింపు గింజలు, వెల్లిపాయ, ఎండు కొబ్బరి, వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలండి. చక్కగా ఎరుపు వచ్చేలాగా చూడాలండి. ఇంకో ఈ విధంగా ఎర్రగా రావాలండి మంచిగా, అప్పుడే పొడి మంచిగా అవుతుందండి. వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక ఉల్లిగడ్డ, టమాటా, ఒక గింత పసుపు, ఒక స్పూన్ కారం, ఉప్పు మరియు గింత అల్లం పేస్ట్ మొత్తాన్ని కలుపుకొని కొన్ని నీళ్ళు కూడా తీసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోండి. చూడండి ఇలా మెత్తగా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని నీళ్ళల్లో వంకాయలను వేసుకొని గింత ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని 4 పాయల్లాగా ఇలా ఈ విధంగా కోసుకోండి. చూడండి ఈ విధంగా 4 పాయలు వచ్చేలా చూసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఈ వంకాయకి అట్లా ఈ విధంగా నేను చెప్పినట్లుగా పెట్టేసుకోండి. చక్కగా అమర్చేసేయండి. అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీద పెనం పెట్టి నూనె పోసి చాలా కాగిన తర్వాత ఈ విధంగా వంకాయలు ఒకదాని వెనక ఒకటి ఇలా వేసేసుకోండి. నూనె బాగా కాగాలండి. తర్వాత మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని కూడా మిగిలింది కూడా ఇలాగా వేసేసుకోండి కర్రీ మీద. కొద్దిసేపు మూత పెట్టేసి పక్కకు ఉంచండి. కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కొద్దిగా అటు ఇటు తిప్పండి, నెమ్మదిగా తిప్పండి మొక్క చెదరకోకుండా. సరే అండి, మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. అయితే మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కదండి, ఇప్పుడు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ మూత పెట్టేసుకొని ఉంచండి. చూడండి ఈ తీరంగా మగ్గిపోయాయండి. చికెన్ అల్లం పేస్ట్లో కొన్ని నీళ్ళు పోసేసుకొని ఆ గ్రేవీని ఇలా పోసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని కూడా గార్లింగ్ చేసుకొని చక్కగా ఈసారి ఏం చేస్తారంటే మూత పెట్టేసి అలానే ఉంచేయండి. 10 సెకండ్స్ తర్వాత కర్రీ రెడీ.